జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మనము భగవద్గీతలో పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్యలో ఆ పుస్తకంలోని అర్థాలు తెలుసుకుంటున్నాం. భగవద్గీతకు అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడం కోసం భగవానుడు మళ్ళీ ప్రధాన బోధనే మళ్ళీ కొనసాగించబోతున్నారు. ఈ శ్లోకంలో 39వ శ్లోకం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ప్రతిపదార్థం. పార్థ, ఓ అర్జున, సాంఖ్యే, ఈ ఉపనిషత్తులో చెప్పబడిన ఈ ఆత్మతత్వ సంబంధమైన ఏషా బుద్ధి, ఈ జ్ఞానము, తే, నీ కొరకు, అభిహితాతు, ఇప్పటి వరకు చెప్పబడింది, ఇక మీదట, యయా, ఎటువంటి, బుద్ధ్యా, జ్ఞానంతో, యుక్త, కూడినవాడివై, కర్మబంధం, కర్మలు అనే బంధాలను, ప్రహాస్యసి, పరిత్యజించగలవు, అటువంటి యోగే, కర్మయోగానికి సంబంధించిన, ఇమాం, ఈ జ్ఞానమును, శృణు, చెప్పబోతున్నాను, విను అని చెప్తున్నారు. తాత్పర్యం. అర్జున, ఇంతవరకు నీకు ప్రధానంగా నువ్వు ప్రస్తావించిన ఉపనిషత్తులకు సంబంధించిన ఆత్మతత్వాన్ని బోధించాను. ఇక మీదట ఇటువంటి ఆత్మతత్వ జ్ఞానంలోకి ప్రవేశాన్ని కలిగించే సామర్థ్యం కలిగిన కర్మయోగాన్ని గురించి చెప్తాను. ఎందుకంటే ఈ కర్మయోగం ద్వారా నీలాంటి స్థాయి ఉన్న సాధకులు సులభంగా తమ కర్మబంధాలను అతిక్రమించి ఆత్మతత్వ జ్ఞానంలోకి ప్రవేశించి దాని ద్వారా శాశ్వత మోక్షాన్ని అందుకోగలుగుతారు. ఇక్కడ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారు, తాత్విక స్థాయిలో ఉన్నవారికి పనికి వచ్చేది జ్ఞానయోగ మార్గమని, ఇక నీలాంటి వాళ్ళకి పనికి వచ్చే మార్గం కర్మయోగ మార్గము, కాబట్టి దీన్ని వివరించిపోతున్నానని అని చెప్తున్నారు. అంటే భగవానుడు ప్రస్తావిస్తున్న సాంఖ్య జ్ఞానము అంటే ఆత్మతత్వ జ్ఞానమే తప్పితే మరొకటి కాదు. మరి ఈ జ్ఞానం కలగాలంటే ఆ వ్యక్తికి దేహం కన్నా భిన్నమైన ఆత్మను గురించిన అవగాహన ముందుగానే ఉండాలి. ఇది అందరికీ ఉండటం కష్టం. అలాంటి వాళ్ళ కోసం భగవానుడు కర్మయోగాన్ని ఉపదేశించబోతున్నాడు. అంటే ఇక్కడ కర్మయోగం అంటే ఏంటో మనకి సద్గురువులు చెప్తున్నారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం లేని వారు ఏదో ఒక కర్మను చేయకుండా ఉండలేరు కదా. అలా చేసే కర్మల్లో సత్కర్మల ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తూ నిస్వార్థంగా కర్మాచరణ చేయడమే కర్మయోగం. ప్రాణాయామాదులతో కూడిన అష్టాంగ యోగము, నామస్మరణాది రూపమైన భక్తి యోగము, యజ్ఞయాగాది రూపమైన క్రతు మార్గము, ఇవన్నీ కూడా దీనిలోని భాగాలే. మరి ఈ జ్ఞాన మార్గ కర్మ మార్గాలనే రెండు మార్గాలను భగవానుడు అర్జునుడి కోసం కొత్తగా నిర్మించి ఉపదేశిస్తున్నాడా అంటే అలా కాదు. వేద శివ, శివో వేద, అంటే వేదమే భగవానుడు, భగవానుడే వేదము అని వేదమే స్వయంగా చెప్తుందంట. కనుక వేదంలో లేనిది భగవానుడు కొత్తగా సృష్టి చేయడు. ఈ విషయం మనకి శ్వేత రూపనిషత్తులో ఇలా చెప్పారంట. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానా మేకో బహూనాం యో విదధాతి కామాన్ తత్కారణంగం సాంఖ్యయోగాధిగమ్యం జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః. అంటే దీని అర్థం చెప్తున్నారు. ఆ పరమాత్మ నిత్యుడైన జీవుడిలో నిత్యుడిగా ఉంటున్నాడు, చైతన్యవంతులైన జీవుల్లో చైతన్యంగా ఉంటున్నాడు, అనేక రూపాలుగా ఉన్న జీవులలో ఏకరూపంగా ఉంటున్నాడు, జీవులందరి కోరికలను తీరుస్తున్నాడు, అన్ని పదార్థాలకు కారణభూతంగా ఉన్నాడు. ఆయన సాంఖ్య మార్గం చేత యోగ మార్గం చేత కూడా పొందదగిన వాడై ఉన్నాడు. పరమాత్మను ఈ విధంగా అర్థం చేసుకున్న వాడికి అన్ని రకాల బంధాలు తొలగిపోతాయి అనే మంత్రం ఉందంట. దానినే భగవానుడు ఇక్కడ మరింత సరళంగా బోధిస్తున్నాడు. 40వ శ్లోకం.
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ప్రతిపదార్థం. ఇహ ఈ నిష్కామ కర్మయోగంలో అభిక్రమ నాశ ప్రారంభించబడిన పని చెడిపోవడము అనేది న అస్తి లేదు. ప్రత్యవాయ వ్యతిరేక ఫలం న విద్యతే లేదు. అస్య ఈ ధర్మస్య ఈ నిష్కామ కర్మయోగ రూపమైన ధర్మాచరణలో స్వల్పం అపి కొద్ది భాగం కూడా మహతః గొప్పదైన భయాత్ భయం నుండి త్రాయతే రక్షిస్తుంది. తాత్పర్యం. అర్జున, ఈ నిష్కామ కర్మయోగం యొక్క మహిమను వివరిస్తాను విను. దీని సాధన ప్రారంభిస్తే అది మధ్యలో చెడిపోవడం ఉండదు. దీనివలన చెడు ఫలితాలు కానీ వ్యతిరేక ఫలితాలు కానీ ఉండవు. దీన్ని పరిపూర్ణంగా ఆచరించడం కుదరకపోయినా కొద్దిగా ఆచరించినా సరే ఇది మహాభయప్రదమైన కర్మబంధాల నుంచి జీవులకు విముక్తి కలిగిస్తుంది. నిష్కామంగా మంచి పనులు చేసేవాడు అశ్రద్ధగా ఉండటం సాధ్యం కాదు. అంటే ఏదైనా ప్రలోభాల వలన ఒకవేళ మధ్యలో ఆ సత్కర్మను ఆపేసినా వాడు సత్కర్మను ప్రారంభించింది జగత్పతి అయిన ఈశ్వరుడి కోసం గనక, ఆ ఈశ్వరుడు కరుణామయుడు గనక వీడికి చెడు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అందుకే భగవానుడు ఈ కర్మయోగాన్ని మొదలు పెడితే చాలు, కొంచెంగా చేసినా చాలు, అది కర్మబంధాలను పోగొట్టి తీరుతుంది అని మనబోటి సాధకులకు భరోసా ఇస్తున్నాడు. ఈ భరోసాన్ని తర్వాత మళ్ళా మనకి ఈ శ్లోకంలో కూడా స్పష్టం చేస్తున్నారు. 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ప్రతిపదార్థం. కురునందన, ఓ అర్జున, ఇహ ఈ కర్మయోగంలో వ్యవసాయాత్మిక బుద్ధి నిశ్చయాత్మకమైన ఆలోచన ఏకా ఒకే ఒకటి ఉంది. అవ్యవసాయినాం ఇలాంటి నిశ్చయ బుద్ధి లేని వారి యొక్క బుద్ధయ ఆలోచనలు బహుశాఖాహ రకరకాల శాఖలుగా అనంతాహ చహి అంతులేని శాఖలుగా ఉంటాయి కదా. తాత్పర్యం చెప్తున్నారు. ఓ కురువంశకు వీరకుమార, స్వకర్మానుష్ఠాన ఫల సమర్పణం ద్వారా ఈశ్వరారాధన చేయడమే కర్మయోగము అని చెప్పుకున్నాం కదా. ఇటువంటి కర్మయోగం పరమేశ్వర భక్తి వలన నేను తప్పక రక్షించబడతాను అనే ఏకైక స్థిరనిష్ట ఉన్నవాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే ఈ రకమైన కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఆచరించే కర్మలో కొంచెం అంగవైకల్యం ఏర్పడినా యోగ ఫలితం భగ్నం కాదు. ఇలా కాక సకామ బుద్ధితో కర్మాచరణ చేసేవారికి ఇలాంటి ఈశ్వర విశ్వాస రూపమైన స్థిర నిశ్చయం అనేది ఉండదు. అందుకే వాళ్ళ ఆలోచనలు బహుశాఖలుగా చీలిపోయి అనంతముఖాలుగా సాగుతూ ఉంటాయి. అందువల్లనే అటువంటి సకామ కర్మలలో అంగవైకల్యం సంభవిస్తే కర్తకు దుష్పరిణామాలు తప్పవు. కనుక నువ్వు నిష్కామ కర్మానుష్ఠాన రూపమైన కర్మయోగాన్ని మాత్రమే ఆశ్రయించు. అంటే ఈ శ్లోకంలో మనకి సాధకులకి సూచనలు చెప్తున్నారు. ఎంత మంచి కోరికైనా సరే ఒక కోరికను సాధకుడైన వాడు తన సంకల్పంగా పెట్టుకుంటే వాడిని ఆ కోరిక బంధంలోకి దించక మానదు. పరిపూర్ణంగా నిష్కామ కర్మానుష్ఠానం సాధ్యం కాకపోయినప్పుడు సాధకులు కనీసపక్షం చెడు కోరికలను వదిలిపెట్టడం నేర్చుకోవాలి. మంచి కోరికలకు కూడా ఎవరికి వారే హద్దులు ఏర్పరచుకోవాలి. ఎప్పటికైనా సరే నిష్కామ సాధనే తన ముఖ్య లక్ష్యమని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉండాలి. ఈ నిష్కామ కర్మశోధన సాధనా సోపానాలలో ఏ దశలోనూ కూడా ఈ పరమేశ్వరుడి మీద భక్తిని సడలనీయకూడదు అని చెప్తున్నారు. తర్వాత 42వ శ్లోకంలో చెప్తున్నారు. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. ప్రతిపదార్థం. పార్థ, ఓ అర్జున, వేదవాదరతాః ఈ వేదాల్లో చెప్పబడిన సకామ కర్మ ప్రతిపాదకాలైన వాటి వందు మాత్రమే ఆసక్తి కలవాళ్ళై అన్యత్ మరొకటి ఏది నా అస్తి ఇతి లేదని వాదినః వాదిస్తున్న వాళ్ళై పుష్పితాం విరగబూచిన చెట్లులాగా పైకి అందంగా కనిపించే యాం ఇమాం వాచం
ఈ మాటలను ప్రవదంతి ఎక్కువగా మాట్లాడుతున్నారో అవిపశ్చిత వివేకరహితులు. తాత్పర్యం: కొందరు పండితులకు వేదంలో ఉన్న సాంఖ్యయోగ వాక్యాలు కానీ నిష్కామకర్మ యోగ వాక్యాలు కానీ పట్టుబడవు. అందుచేత వాళ్ళకి ఈశ్వర నిష్ఠారూపమైన నిశ్చయ బుద్ధి అనేది కుదరదు. అలాంటి వాళ్ళు వేదంలో ఉన్న సకామ కర్మ ప్రతిపాదక వాక్యాలను, వాటి ఫలితాలను వర్ణించే స్తుతివాక్యాలను పట్టుకొని వాటి మీదే రకరకాలుగా ఆకర్షకమైన ఉపన్యాసాలు, వాదాలు చేస్తూ ఉంటారు. ఓ అర్జున, అలాంటి వాళ్ళంతా నిజమైన పండితులు కారు, వాళ్ళు అవివేకులు అని చెప్తున్నారు భగవానుడు. తర్వాత 43వ శ్లోకంలో కామాత్మానస్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మానః అంటే కోరిక యందు ఆసక్తి కలవారై, స్వర్గపరాః స్వర్గలోకమే పరమము అనే అభిప్రాయం కలవాళ్ళై, భోగైశ్వర్య గతిం ప్రతి సుఖభోగాలను ఐశ్వర్యాన్ని పొందటం గురించి, క్రియా విశేష బహుళాం రకరకాల క్రియలు కలిగినట్టిదియు, జన్మకర్మ ఫలప్రదాం పునర్జన్మ అనే కర్మఫలాన్ని తెచ్చిపెట్టేదియు అయినా అలాంటి మాటలను మాట్లాడతారు. అంటే తాత్పర్యం చెప్తున్నారు. ఇట్లాంటి వాదాలు చేసే పండితుల మనస్సులన్నీ కూడా రకరకాల ఐహిక వాంఛలతో నిండి ఉంటాయి. వారికి స్వర్గలోక ప్రాప్తే పరమలక్ష్యం. ఈ రకమైన కర్మ చేస్తే ఈ రకమైన సుఖభోగం కలుగుతుంది, ఈ రకమైన ఐశ్వర్యం లభిస్తుంది, ఈ మాట వేదమే చెప్తుంది అంటూ అందంగా ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు. అటువంటి కోరికల సాధన కోసం చిత్ర విచిత్రమైన కర్మలు గల కర్మ ప్రయోగాలను ఉపదేశిస్తూ ఉంటారు. ఓ అర్జున, ఇటువంటి కర్మలన్నీ కూడా జన్మ పరంపరను కలిగిస్తుంటాయే తప్పితే ఆ పరంపరను ఆపవు. తర్వాత 44వ శ్లోకం చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. తయా ఆ విధంగా విరగబూచిన పూల మొక్కల వంటి వాక్ ప్రవాహం చేత, అపహృత చేతసాం దోచుకుపోబడిన చిత్తము కలవారును, భోగైశ్వర్య ప్రసక్తానాం సుఖభోగాల మీద ఐశ్వర్యాల మీద అత్యాసక్తి కలవారును అయిన వారి యొక్క సమాధౌ మనస్సునందు వ్యవసాయాత్మికా బుద్ధి అంతకుముందు చెప్పిన ఆ నిశ్చయాత్మకమైన ఆలోచన నా విధీయతే నిలబడదు. తాత్పర్యం: అలాంటి పండితుల అందమైన ఉపన్యాసాలకు చాలామంది బోల్తా పడుతూ ఉంటారు. ఎందుకంటే సామాన్యంగా జనులకి భోగాల మీద ఐశ్వర్యం మీద మాత్రమే అధికంగా ఆసక్తి ఉంటూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు సకామ కర్మలను ఎంత విస్తారంగా చేసినా, ఎన్నాళ్ళు చేసినా ఈశ్వర నిష్ఠారూపమైన నిశ్చయాత్మక బుద్ధి అనేది ఏర్పడదు. ఇప్పుడు సురేశ్వర్ల వారి నైష్కర్మ్య సిద్ధి అనే ఆ గ్రంథంలో ఇలా చెప్పారంట. ఒక యజ్ఞాన్ని కానీ, యాగాన్ని కానీ, ఉపాసనను కానీ, పూజను కానీ చేసి తీరాల్సిందేనో మాని తీరవలసిందేనో వేదం నిర్ణయించి చెప్పదు. సూర్యుడు పదార్థాలన్నింటినీ ప్రకాశింపజేస్తాడు. వాటిల్లో మంచివేవో చెడ్డవేవో ఆయన చెప్పడు. అలాగే వేదం కూడా ఏదైనా కావాలనుకుంటే దాన్ని పొందే ఉపాయం చెప్తుంది. ఏదైనా వద్దు అనుకుంటే దాన్ని వదిలించుకునే ఉపాయము చెప్తుంది. ఏది కావాలో ఏది వదలాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత సాధకులదే అని. కాబట్టి ప్రతి కోరికకి ఉపాయం వేదంలో ఉంటుంది. వేదంలో కనిపించినంత మాత్రాన ఆ కోరికను అది కోరి తీరాల్సిందే అనే నియమం లేదు. ఒకే కోరిక ఒక సందర్భంలో మంచిదైతే మరో సందర్భంలో మంచిది కాకపోవచ్చు. కనుక వేద సంప్రదాయ సిద్ధంగా వస్తున్న కర్మాచరణ విధానాన్ని మాత్రమే భగవానుడు మనకి ఇక్కడ బోధిస్తున్నారు. ఇక్కడ మనకి సాధకులకి సూచనలు ఇస్తున్నారు. ఇప్పుడు చేసే పని ఎంత ముఖ్యమో దాని వెనకాల ఉద్దేశం కూడా అంతే ముఖ్యం. మంచి ఉద్దేశంతో చేసిన శాస్త్రం తనకు విధించిన పనులను మాత్రమే చేయాలి. ఏ సత్కర్మలు చేస్తున్నా తన మనసులో పరోపకార చింత, దానితో పాటు భగవద్భక్తి సుస్థిరంగా ఉన్నాయో లేదో నిరంతరము తనకు తానే పరిశీలించుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని మనకి భగవానుడు తర్వాత శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా వివేక బుద్ధి లేని వాళ్ళై కర్మలను ఆచరించే వాళ్ళకి రాగల నష్టమేంటో చెప్తూ,
వివేక సహితులై కర్తవ్యాచరణ చేసేవాళ్ళు ఏ రకమైన వివేకంతో దాన్ని నిర్వహించాలో భగవానుడు ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. ప్రతిపదార్థం. అర్జున, ఓ అర్జున, వేదాః కర్మ ప్రతిపాదక వేద భాగాలన్నీ త్రైగుణ్య విషయాః త్రిగుణాత్మకమైన సంసారాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తాయి, అంటే కలిగిస్తాయి. నిస్త్రైగుణ్య త్రిగుణజనితములైన కోరికలు లేనివాడువును, నిర్ద్వంద్వ సుఖదుఖాలను కలిగించే జయాపజయాదులు లేనివాడువను, నిత్య సత్వస్థ ఎల్లప్పుడూ సుఖదుఖాల పట్ల చెదరని ధీరత్వం కలవాడువును, నిర్యోగ క్షేమ యోగం పట్ల క్షేమం పట్ల ఆసక్తి లేనివాడువును, ఆత్మవాన్ ఏమరపాటు లేనివాడువును భవ అగుము. ఇక్కడ తాత్పర్యం అంటే, అర్జున, నీకు శ్రేయస్సే ప్రధానమని 1కి 2 సార్లు అంటున్నావు. అందువల్ల నీకు పనికి వచ్చే ఉపదేశం ఒకటి చేస్తాను. శ్రేయస్సు లభించాలి అంటే నేను ఇందాక చెప్పిన ఈశ్వర నిష్ఠారూపమైన వివేక బుద్ధి చాలా ముఖ్యం. అది లేని వారికి వేదాలలోని కర్మభాగాలే ప్రధానంగా కనిపిస్తాయి. ఆ కర్మభాగాలు ఆయా ఫలితాలను ఇవ్వడం ద్వారా సంసార బంధాలను పెంచుతాయే తప్పితే శ్రేయస్సును కలిగించవు. కనుక నీవు అటువైపుకి పోబోకు. నువ్వు త్రిగుణాల వల్ల జన్మించే కోరికలన్నీ పూర్తిగా వదిలిపెట్టు. అలాగే లాభ నష్టాలు, జయ పరాజయాలు, శీతోష్ణాలు మొదలైన ద్వంద్వాల వల్ల కలిగే సుఖదుఖాల పట్ల ఎల్లవేళలా నిశ్చలంగా దృఢచిత్తంతో ధైర్యంగా ఉండు. అంతేకాక నీ కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు ఆ కర్తవ్యాచరణం వల్ల నువ్వు సంపాదించుకున్న సంపదలు కానీ కీర్తి కానీ పెరుగుతాయా తరుగుతాయా, కొత్తగా వస్తాయా రావా అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన లక్షణాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్లకు శ్రేయస్సు అనేది లభించడం కష్టం. కనుక ఈ విషయాలలో నువ్వు నిరంతరం ఏమరపాటు లేనివాడివిగా ఉండు. భగవానుడు ఈ శ్లోకంలో చెప్పిన విషయాన్ని భాగవతంలో 11వ స్కంధంలో మరింత స్పష్టంగా చెప్పారంట. అక్కడ కూడా భగవానుడు స్వయంగా బోధిస్తున్న సందర్భమే. భాగవతం 11వ స్కందంలో అధ్యాయం 21 అధ్యాయంలో 23వ శ్లోకం అని చెప్తున్నారు. ఫలశ్రుతిరియం నృణాం న శ్రేయో రోచనం పరం శ్రేయో వివక్షయా ప్రోక్త యథా భైషజ్య రోచనం. అంటే దీని అర్థం చెప్తున్నారు. వేదాలలోనూ పురాణాలలోనూ చెప్పే ఫలశ్రుతులన్నీ కూడా సూటిగా మోక్షాన్ని కలిగించడం కోసం కాదు, కామనాపరులై ఉండే వాళ్ళకి ఆశలు చూపించి వాళ్ళని మెల్లగా మోక్ష మార్గంలోకి తీసుకురావడం కోసమే ఆ ఫలవర్ణనలన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు పసివాడి చేత మందు తినిపించడం కోసం తల్లి ఏమంటది, నువ్వు ఈ మందు తాగితే నీకు చాక్లెట్లు పెడతానని పిల్లవాడికి ఆశ చూపించినట్లే వేదమాత కూడా ఫలశ్రుతుల ద్వారా మానవులకు ఆశలు చూపించి వాళ్ళని ముందు దుష్కర్మల నుంచి సత్కర్మలకు, సత్కర్మల నుంచి నిష్కామకర్మలకు ఆకర్షిస్తూ ఉంటుంది అని భగవానుడు ఉద్ధవుడికి బోధించాడు. మరి కర్మకాండలోని కర్మలన్నీ అవసరం లేనివే అయితే వాటిలో కొన్నిటిని స్వీయ కర్తవ్యాలుగా స్వీకరించి వాటిని ఆచరిస్తూ వాటి ఫలితాన్ని మాత్రం ఈశ్వరుడికి సమర్పించేస్తాను అని ఒకడు అంటే దానిలో తర్కబద్ధత ఏముంది? ఇప్పుడు పనికిరాని ఫలితాలను ఈశ్వరుడికి ఇచ్చేస్తే ఆయన మాత్రం సంతోషిస్తాడా అనే ప్రశ్న ఒకటి ఉంది. అదీగాక మోక్షం ఎంత గొప్పదైతే మాత్రం దాన్ని ఒక్కదాన్ని సంపాదించి ఊరుకుంటే మిగతా సత్కర్మల ఫలితాలన్నీ కూడా లేకుండా పోయినట్లే కదా అనే రెండో ప్రశ్న కూడా ఉంది. కాబట్టి ఈ రెండు ప్రశ్నలకు ఇప్పుడు ఈ శ్లోకంలో భగవానుడు మనకి సమాధానం చెప్పబోతున్నాడు. అది 46వ శ్లోకం. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ప్రతిపదార్థం. ఉదపానే మంచినీళ్లు దొరికే బిందె, తొట్టి, చెరువు మొదలైన వాటిలో యావాన్ అర్ధః ఎంత ప్రయోజనం లభిస్తుందో తావాన్ అదంతా సర్వతః సంప్లుతోదకే నిండుగా ప్రవహిస్తూ పరిపూర్ణంగా నీరుగల మహానది వంటి ఉదక స్థానంలో లభిస్తుంది. సర్వేషు వేదేషు వేదోక్తమైన కర్మలు అన్నింటిలోనూ
తావాన్ అదంతా విజానత పరమార్థ జ్ఞానం కలిగినట్టి బ్రాహ్మణస్య బ్రహ్మజ్ఞాన నిష్ట గలవాడికి లభిస్తుంది. తాత్పర్యం. ఇప్పుడు ఇంట్లో చిన్న బిందెతో నీళ్లు పెట్టుకుంటాం. అవి దాహం వేస్తే తాగేందుకు పనికొస్తాయి. దొడ్లో తొట్టుతో నీళ్లు పెట్టుకుంటాం. అవి బట్టలు ఉతుక్కునేందుకు కూడా పనికొస్తాయి. మంచి చెరువు దగ్గరికి వెళ్తే మంచినీళ్ళు తాగొచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానము చేయవచ్చు, బిందెతో ఇంటికి నీళ్లు తెచ్చుకోవచ్చు కూడా. అదేవిధంగా నిండుగా నీళ్లు ప్రవహిస్తున్న మహానది దగ్గరకు వెళ్ళామనుకోండి, బిందె ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, తొట్టి ప్రయోజనము దాంట్లోనే ఉంటుంది, చెరువు ప్రయోజనం కూడా దాంట్లోనే ఉంటుంది. పైగా ఆ నదిని జాగ్రత్తగా వాడుకుంటే పొలాలకు నీళ్లు పెట్టుకోవచ్చు కూడా. ఇదే విధంగా వేదోక్తమైన వివిధ కర్మల వలన ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో అవన్నీ కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడికి లభించే తీరుతాయి. అదీగాక ఇంతకు మించిన మహా ఆనందం కూడా లభించి తీరుతుంది. ఇదే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఒక మంత్రం చెప్పారంట. ఏషోస్య పరమ ఆనంద ఏతస్యైవానందస్య అన్యాని భూతాని మాత్ర ముపజీవంతి. అంటే దీనికి అర్థం చెప్తున్నారు, బ్రహ్మవేత్త పొందే ఆనందమే పరమానందం. వేదోక్త కర్మల ద్వారా ఇతర జీవులు సంపాదించే ఆనందాలన్నీ కూడా ఈ బ్రహ్మానందంలోని లవలేశాలు మాత్రమే అని భావం. ఇప్పుడు మనకి ఒక సందేహం రావచ్చు. ఏంటంటే వేదాలు వేల కొలది కర్మలను చెప్పి ఉండగా వాటిలో కొన్నింటిని మాత్రమే స్వీకరించి ఇవి నీకు అవశ్య కర్తవ్యాలు, ఇవి నీకు ఐచ్ఛిక కర్తవ్యాలు అంటూ ధర్మశాస్త్రాలు విభాగం చేస్తున్నాయి. ఎందుకు ఇలా విభజించాలి? అందరూ అన్ని కర్మలు చేసి అన్ని లాభాలు పొందండి అని చెప్పవచ్చు కదా అనే ఆ సందేహానికి మనకి సద్గురువులు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు భగవానుడు ఈ ప్రశ్నకి ఈ శ్లోకంలో పరోక్షంగా సమాధానం చెప్పున్నాడు. ఎంత పెద్ద నదిలోకి దిగినా దాహం వేసిన వాడు చెంబుడు నీళ్లు తాగుతాడేమో కానీ తొట్టి నీళ్లు తాగమని బలవంత పెట్టినా తాగలేడు కదా. అందుకనే ధర్మశాస్త్రాలు విద్యార్థి దశలో ఉన్నవాడికి కర్తవ్యం ఇది, ఉద్యోగ దశలో ఉన్నవాడికి కర్తవ్యం ఇది, యుద్ధ రంగంలో ఉన్నవాడికి కర్తవ్యం ఇది అంటూ వాడి స్థాయి భేదాన్ని బట్టి కర్తవ్యాలు నిర్ణయం చేసి ఉంచాయి. వాటిని ఆచరించి ఆ ఫలితాలను పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు, వాడు క్రమంగా బ్రహ్మానందాన్ని అందుకుంటాడు. అప్పుడు వేదోక్త సమస్త కర్మల ఫలితాలు కూడా వాడికి అందినవే అవుతాయి. సమస్త వేదోక్త కర్మల సర్వ ఫలితాలను అందుకోవాలనే ఆశ ఉన్నవాడికి ఇదొక్కటే మార్గం తప్పితే కర్మలన్నీ నేనే చేస్తాను అని మొండికెత్తితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఎవరెవరి కర్తవ్య కర్మల ఫలితాలను భగవానుడికి సమర్పిస్తే సరిపోతుందని భగవానుడు మనకి ఈ శ్లోకాల్లో ఉపదేశిస్తున్నారు. ఈ విధంగా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాల్లో భగవానుడు ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.